టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 లో భారత్ కు నేడు కీలక మ్యాచ్ జరగనుంది. కోల్కతాలో రాత్రి 7 గంటలకు వెస్టిండీస్ తో భారత్ తలపడనుంది. ఇప్పటికే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సెమీస్ కు చేరాయి. చివరి సెమీస్ బెర్త్ కోసం వెస్టిండీస్ తో భారత్ ఆడబోతోంది. సెమీస్ కు వెళ్లేందుకు భారత్, వెస్టిండీస్ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుస్తోందని అనంతపురం క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అనంతపురం ప్రతినిధి రవితేజ అందిస్తారు. వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ కు కష్టాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం వెస్టిండీస్ తో ఖచ్చితంగా మ్యాచ్ గెలిస్తే తప్ప సెమీస్ కి వెళ్లే అవకాశాలు అయితే కనపడలేదు. కాకపోతే వెస్టిండీస్ కూడా అంతే భీకరమైన ఫామ్ లో ఉంది. దాదాపు ఓపెనర్స్ కార్డ్ నుంచి కూడా సుమారు 9th వికెట్ పడేంత వరకు కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం జరగబోయే ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ పైనే దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. అయితే ఇండియా సెమీస్ కు వెళ్తుందా లేదా అన్న ప్రశ్న అయితే తలెత్తుంది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి క్రికెట్ అకాడమీలో ఉన్న ప్రస్తుతం ఆర్డిటి అకాడమీలో చూడొచ్చు చాలా మంది యంగ్ ప్లేయర్స్ అంతా ఉన్నారు, మహిళా క్రీడాకారులు. అయితే వీరిని అడిగి తెలుసుకుందాం అసలు ఇండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వెస్టిండీస్ ఎలా చేయబోతుంది. చెప్పండి, ఈ రోజు ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ ఏ విధంగా జరగబోతుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మ్యాచ్ గురించి? ఫస్ట్ అయితే ఇండియా గెలిచాలని అందరం కోరుకుంటున్నాం. ఆ తర్వాత బ్యాటర్స్ మంచి స్టార్ట్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ అయితే ఫామ్ లో వచ్చారు. బౌలర్స్ ఇంకొంచెం మంచిగా తీసుకెళ్తే బాగుంటది అనిపిస్తుంది. ఓకే, అంటే మన ప్లేయర్స్ అంతా కూడా అంటే సౌత్ ఆఫ్రికా మీద కూడా చాలా ఘోరంగా పోయిన పరిస్థితి ఎలా చూస్తారు? ఇప్పుడైతే బ్యాటర్స్ ఆ రోజు కొంచెం అందరు స్ట్రగుల్ అయినట్టు అయితే అనిపించింది. ఇప్పుడు కొంచెం బాగా ఆడతారని అయితే మేము అంతా గుర్తిస్తాం. ఓకే, రైట్. ఇక్కడ మరికొంతమంది క్రీడాకారులు ఉన్నారు. చెప్పండి, అసలు మనలో పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? వెస్టిండీస్ కూడా మంచి బ్యాట్స్మెన్స్ అంతా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అంటే వెస్టిండీస్ ఎప్పుడు కూడా వికెట్స్ పడుతున్నా కూడా భయం లేకుండా కూడా బ్యాటింగ్ చేయగలదు. ఎలా ఉండబోతుంది మ్యాచ్? వెస్టిండీస్ పరంగా వస్తే 9th వికెట్ వరకు ప్రతి ఒక్కరు ఆడేవాళ్ళు. మొన్న రీసెంట్లీ రొమారియో షెఫర్డ్ కూడా హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం జరిగింది. తర్వాత మన బ్యాట్స్మెన్స్ కూడా అందరూ ఆడేవాళ్ళే. రీసెంట్ గా జింబాబ్వేతో ఆడిన మ్యాచ్ లో అయితే అందరూ మంచిగా పర్ఫామ్ చేశారు బ్యాటర్స్ అందరూ. బౌలింగ్ కూడా బాగా చేస్తారు, ఫీల్డింగ్ కూడా బాగా చేస్తున్నారు. హోప్ఫుల్లీ సెమీఫైనల్ విన్ అయ్యి ఫైనల్స్కి వెళ్తామని అనుకుంటున్నాను. బ్యాటింగ్ పరంగా అయితే అభిషేక్ శర్మ చాలా మ్యాచెస్ స్ట్రగుల్ అయ్యాడు. రీసెంట్లీ జింబాబ్వే మ్యాచ్ లో అయితే హాఫ్ సెంచరీ స్కోర్ చేసి తన ఫామ్ ని రిటర్న్ తెచ్చుకున్నాడు. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఈ రోజు మ్యాచ్ కూడా మంచిగా ఆడతాడని అనుకుంటున్నాను. బౌలింగ్ లో వచ్చేసి హర్షదీప్ రీసెంట్ గా 3 వికెట్స్ తీయడం జరిగింది. సో బుమ్రా కూడా కొంచెం మంచిగా వస్తే ఇంకా బాగుంటదని అనుకుంటున్నాను. కొంతమంది అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉండబోతుంది మ్యాచ్ కోసం ఎలా ఎదురు చూస్తున్నారు మీరంతా? ఎగ్జైటింగ్ గానే ఉంది. లాస్ట్ టైం ఓడిఐస్ లో కూడా ఇండియా అన్ని గెలిచి లాస్ట్ లో ఓడిపోయింది. సో ఇప్పుడు ముందే ఓడిపోవడం వల్ల ఎక్కువ నేర్చుకోవచ్చు అనమాట. ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఓకే మన డ్రాబ్యాక్స్ అని తెలుసుకొని ఈ మ్యాచ్ లో మంచిగా ఇంకా మంచి ఇన్పుట్స్ వేసి మళ్ళీ అవుట్పుట్ తెచ్చుకోవచ్చు. సో ఆ లెసన్స్ ని తీసుకొని ఈ రోజు చాలా బాగా ఆడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఓకే, మనం పాకిస్తాన్ తో ఆడితేనే బాగా ప్రెజర్ ఫీల్ అవుతాం. కాకపోతే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఎంత మాత్రం స్కోర్ చేయగలుగుతారు అనుకుంటున్నారు అందరూ కూడా? టార్గెట్ హై పెట్టడానికి చూస్తారు వెస్టిండీస్ టీమ్ కి. సో ఖచ్చితంగా అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ ఇచ్చి ఆ తర్వాత కింద వచ్చిన బ్యాటర్స్ ప్రతి ఒక్కరు లైక్ ప్రెజర్ తీసుకోకుండా మంచి వాళ్ళ పొటెన్షియల్ కి ఆడితే మాత్రం మంచి స్కోర్ పెట్టొచ్చు. వెస్టిండీస్ ని కూడా బీట్ చేసే అవకాశం అయితే ఉంది ఇండియా టీమ్ కి. వాళ్ళ ప్లేయర్స్ అందరూ మంచిగా పర్ఫామ్ చేయగలిగితే, వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిది మంచిగా ఉంటే ఖచ్చితంగా వెస్టిండీస్ టీమ్ ని బీట్ చేయొచ్చు. అంటే ఫీల్డింగ్ లో కూడా చాలా మంది మన వాళ్ళు క్యాచ్లు డ్రాప్ చేస్తున్న పరిస్థితుంది. ఎందుకంటే ఒక క్యాచ్ మిస్ అయిందంటే మాత్రం మ్యాచే మొత్తం పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు? ఫీల్డర్స్ మన వాళ్ళు అందరు మంచిగానే ఉన్నారు. ఖచ్చితంగా ఒక మ్యాచ్ లో ఫీల్డింగ్ బాగా చేయలేదంటే నెక్స్ట్ మ్యాచ్ లో చేయరని కాదు, ఖచ్చితంగా చేస్తారు. ఈ మ్యాచ్ లో కొన్ని మ్యాచెస్ అలా జరుగుతుంటుంది. ఆ లెసన్స్ ని తీసుకొని ఈ మ్యాచ్ లో ఇంకా మంచిగా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మరికొంతమంది చెప్పండి, అసలు ఎలా ఉండబోతుంది ఈ రోజు మ్యాచ్ కోసం? మీరంతా ఎలా ఎదురు చూస్తున్నారు అసలు? వెయిటింగ్ సార్, మేము ఈ మ్యాచ్ అయిపోతానే ఆ మ్యాచ్ కోసం వెయిటింగ్. ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నాను. ఓకే, సెమీస్ లో ఇండియా వెళ్ళేసి ఫైనల్స్ కొడుతుంది అనుకుంటున్నారా? కొడుతున్నాను. ఓకే, పిల్లలు ఉన్నారు, చిన్నారు, చెప్తున్నా అసలు ఇండియా మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఏమనుకుంటున్నావు అసలు? ఈ రోజు వెస్టిండీస్ తో జరగబోతుంది మ్యాచ్. నీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు, బౌలర్ ఎవరు? నా ఫేవరెట్ బ్యాట్స్మెన్ అయితే అభిషేక్ శర్మ. అది వచ్చి 4 మ్యాచ్లు డక్అవుట్స్ గా వెనుదిరిగాడు. సో నేను అభిషేక్ శర్మ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. బౌలర్స్ లో మెయిన్ గా బౌలర్స్ అయితే చాలా మంది రన్స్ ఎక్కువ ఇస్తున్నారు. సో బౌలర్స్ బాగా బౌలింగ్ వేయాలి అని కోరుకుంటున్నాను. ఓకే, రైట్. ఇది ఇక్కడ చిన్నారులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ కోసం అందరూ కూడా యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో
భారత క్రికెటర్లందరూ కూడా పవర్ ప్లేలో మంచి ఓపెనింగ్స్ పార్ట్నర్షిప్ ఇస్తే తప్ప పెద్ద స్కోర్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే అభిషేక్ శర్మ ఫామ్లోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్నారు. మరోవైపు సంజు శాంసన్ కావచ్చు, ఇషాన్ కిషన్ కూడా భారీ స్కోర్లు చేస్తే తప్ప 200+ స్కోర్ పెట్టే తప్ప ఇండియా గెలిచే పరిస్థితి కనిపించట్లేదు. ఏదైనా మనకి వెస్టిండీస్ని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఇండియా ఖచ్చితంగా గెలిచి సెమీస్లో అడుగు పెడుతుందని చెప్పేసి యువ క్రీడాకారులంతా కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.